Hi guys, welcome back to my YouTube channel Crazy Kantama. So ee vlog vachesi after the trip anamata. Trip Wednesday complete ayipindi. So idu vachesi next week Monday. Like నేను ఒక 4 days అలా బ్రేక్ తీసుకున్నాను. 4 to 5 days బ్రేక్ తీసుకున్నాను ఫర్ డైట్ వర్కౌట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేనేం చేయలేదు. వెనస్డే వచ్చాము, లైక్ 12th కి వచ్చామన్నమాట, Feb 12th. అండ్ ఇవాళ వచ్చేసి Feb 18th అనుకుంటా, 18th or 17th మండే ఇవాళ. సో ఇవాళ నేనేమనుకుంటున్నానంటే ఫ్రూట్ ఫాస్టింగ్ చేద్దాం అనుకున్నా. ఫాస్టింగ్ కాదు, ఫ్రూట్ డైట్ అనుకోండి. లైక్ బ్రేక్ఫాస్ట్కి, డిన్నర్కి, లంచ్కి ఫ్రూట్స్ తిందాం అనుకుంటున్నాను. ఎందుకంటే పోస్ట్ ట్రిప్ నేను కొంచెం వెయిట్ పుట్ అయ్యాను, లైక్ 1 kg అలా పెరిగాను. సో ఆ 1 kg మనం బ్యాలెన్స్ చేయాలంటే ఒక 2-3 days కష్టపడాలి. ఇప్పటి వరకు మీరు నా వీడియోస్ ఫాలో అయితే నా థియరీ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది వెయిట్ లాస్లో. లైక్ అంటే ఒక రోజు ఒక 2 days మనం ఎక్కువ తిన్నాము అని అంటే ఒక 2 days మనము కడుపు కాల్చాలి, సో దట్ మనకి వెయిట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. లేదు 3 meals మంచిగా ప్రాపర్గా తిందాము అనుకుంటే తినచ్చు, కానీ వర్కౌట్స్ జిమ్ చేసే వాళ్ళు తినచ్చు. నువ్వేమి చేయకుండా ఖాళీగా ఉంటాను అని అంటే మాత్రం ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్. సో నేనైతే ప్రస్తుతానికి వర్కౌట్ చేసే పరిస్థితిలో లేదనమాట. నా కాలు దెబ్బ తగిలింది నా కాలుకి. సో నేను చూపిస్తాను మీకు. సో దాంతో నేను కనీసం వాకింగ్ కూడా చేయలేకపోతున్నాను. అందుకని చెప్పేసి అది తగ్గే వరకు బ్రేక్ ఇద్దాం వర్కౌట్స్ అని అనుకుంటున్నాను. మేబీ ఇంకొక 1 week అలాగా ఫెబ్ ఎండ్ వరకు రెస్ట్ తీసుకొని మార్చ్ నుంచి మళ్ళీ నేను ట్రాక్లోకి వెళ్దాం అనుకుంటున్నాను. లైక్ వర్కౌట్స్ కానీ లేకపోతే నా 10K స్టెప్స్ ఇవన్నీ రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనము ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో. నేను మార్నింగ్ నుంచి ఏం తీసుకోలేదు, నాట్ ఈవెన్ వాటర్. ఇప్పుడైతే టైం 10:30 అవుతుంది. సో ఇప్పుడు మనము నేను బ్రేక్ఫాస్ట్కి ప్రోమోగ్రానేట్ తిందాం అనుకుంటున్నాను. సో 2 తీసుకున్నాను, ఎందుకంటే మనకి ఇంకా సాలిడ్స్ ఏం పడదు కాబట్టి బాడీలోకి. తినే ఫ్రూట్స్ ఏదో కొంచెం ఎక్కువ తిందామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట. సో బ్రేక్ఫాస్ట్కి ప్రోమోగ్రానేట్ తీసుకుంటున్నాను. అండ్ లంచ్కి, డిన్నర్కి కూడా నేను ఫ్రూట్సే తీసుకుంటాను అని చెప్పాను కదా. ఏం తీసుకుంటాను ఏంటి అని చెప్పేసి మీకు వీడియోలో తెలుస్తుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ బ్రేక్ఫాస్ట్. హాయ్ గాయ్స్, సో చెప్పాను కదా ఇవాళ అయితే నేను ఫ్రూట్ డైటింగ్ చేద్దాం అనుకుంటున్నా. బేసిక్గా ఫాస్టింగ్ కాదు. సో 3 meals ఫ్రూట్స్ తిందామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. సో దట్ వెయిట్ కొంచెం మేనేజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో ఎండింగ్లో యాడ్ చేస్తాను. లైక్ ట్రిప్ ముందు మీకు ఆల్రెడీ ఆ వీడియోస్ చూసుంటారు కదా, నా వెయిట్ లాస్ వీడియోస్, ఎంత తగ్గాను అని చెప్పేసి. మళ్ళీ ఇప్పుడు ట్రిప్ అయిపోయినాక నేను ఎంత పెరిగాను, మళ్ళీ 3 days ఫాస్టింగ్, 3 days పెడుతున్నాను అనమాట ఈ వీడియో. సో 3 days డైట్లో ఎంత తగ్గాను అని చెప్పేసి నేను చూపిస్తాను మీకు. సో దట్ మనకు అర్థమవుతుంది లైక్ ఎలాంటివి తింటే మనం ఎన్ని రోజుల్లో ఎంత తగ్గచ్చు, వేరీ అవ్వచ్చు అని. ఇట్ మైట్ నాట్ బి పర్మనెంట్ వెయిట్ లాస్, ఇది కూడా చెప్తున్నాను నేను. అంటే లైక్ ఇప్పుడు మీరు ఫ్రూట్ ఫాస్టింగ్ 1 day చేసి నెక్స్ట్ డే రోజు మళ్ళీ మీరు ఫుల్ బిర్యానీ తినేస్తే ఆ వెయిట్ ఆబ్వియస్లీ పెరిగిపోతారు కదా. సో మీకు కంటిన్యూస్గా రిజల్ట్స్ కావాలి అని, పర్మనెంట్ రిజల్ట్ కావాలి అని అనుకుంటే మాత్రం మనం అట్లీస్ట్ ఒక 3 to 4 months అన్న స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అయితేనే మనకి కంటిన్యూస్గా రిజల్ట్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఇక్కడైతే నేను వాటర్ మిలన్ తీసుకుంటున్నాను లంచ్కి. హాఫ్ వాటర్ మిలన్ తీసుకుంటున్నాను అనమాట. అది మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి టమ్మీ ఫుల్లింగ్ అనే అనిపిస్తుంది. అండ్ అది తినేసినాక వర్క్లో కూర్చుంటే నాకు టైం తెలియదు ఈవినింగ్ వరకు. సో నాకైతే సరిపోయింది. కొంతమంది ఫుడీస్ ఉంటారు, వాళ్ళకి లైక్ సరిపోకపోవచ్చు. అంటే లైక్ నేను ఎవరిని అనట్లేదు, ఇన్ కేస్ ఇంతకుముందు నాకు కూడా అలానే ఉండేది. ఎంత తక్కువ తిన్నా కానీ, ఎంత తిన్నా కానీ అసలు ఫుల్ అయ్యేది కాదనమాట టమ్మీ. సో అలా ఉన్న వాళ్ళకి మేబీ ఫుల్ వాటర్ మిలన్ తినొచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఎందుకంటే మీరు తీసుకునేది మార్నింగ్ టైం కాబట్టి మీరు పడుకునే టైంకి అదంతా డైజెస్ట్ అయిపోతుంది కాబట్టి ప్రాబ్లం అయితే ఏమీ రాదు. సో ఫుల్ వాటర్ మిలన్ తీసుకోవచ్చు. ఒకవేళ మాకు హాఫ్ వాటర్ మిలన్ సరిపోదు అని అనుకునే వాళ్ళకి, ఎవరైనా ఇన్ కేస్ నా ఫ్రూట్ డైట్ ఇలా ఫాలో అవుదాం అనుకున్న వాళ్ళకి నేను జస్ట్ చెప్తున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే ఈవినింగ్ 4:30-5 o'clock నేనైతే కాఫీ ఒకటి తీసుకుంటున్నాను. యాక్చువల్లీ టీ తీసుకుంటాను, కానీ అప్పుడప్పుడు నా మూడ్ బట్టి ఉంటుంది ఇంకా. సో ఆ రోజు ఎందుకో నాకు కాఫీ తాగాలనిపించింది, జాగ్రీ కాఫీ. సో అది తాగేసాను అనమాట. అండ్ నైట్ డిన్నర్కి వచ్చేసి పైనాపిల్ తీసుకుంటున్నాను. పైనాపిల్ కూడా నేను మొత్తం తినలేదు, మొత్తం తినలేము కూడా, మనకి నోరంతా అదోలా అయిపోతుంది కదా. అందుకని చెప్పేసి హాఫ్ పైనాపిల్ తీసుకున్నాను. లైక్ 5 to 6 slices వచ్చినాయి. కానీ ఆ 5 to 6 slices కూడా నేను 6 కంప్లీట్ చేయలేకపోయాను. లైక్ చెప్పినట్టు అది మనకి 4 తినంగానే నాకు నోరంతా ఇంకా ఏదో తేడా అనిపించేసింది అనమాట. అందుకని చెప్పేసి 4 slicesతో అయితే నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు పెద్దగా ఆకలి అయితే అవ్వలేదు. మేబీ నా మైండ్ సెట్ వల్ల అయి ఉండొచ్చు, నేను తగ్గాలి అన్న మైండ్ సెట్ ఉంటుంది కదా. సో అలా కంప్లీట్ ట్రాక్లో ఉన్న వాళ్ళకి ఆకలి అయితే అయినా కానీ అవ్వనట్టు లైట్ తీసుకుంటాం అనమాట. సో
ఇది వచ్చేసి నా డిన్నర్ ఆఫ్ ద డే. అండ్ నేను ఆల్సో చూపించాను కదా నా లెగ్ ఇంజూర్ అయింది అని చెప్పేసి, అది నాకు ట్రిప్లో అయిందనమాట. నేను ట్రిప్లో ఏమైంది అని చెప్పేసి నేను వీడియోస్ అయితే ఏం తీయలేదు. యాక్చువల్లీ ఏమైందనంటే బోట్లో జారి పడ్డాను అనమాట. సో పడ్డప్పుడు నా 2 ఫింగర్స్ ఉంటాయి కదా, టోస్, ఆ 2 టోస్ ఇట్లా స్ప్లిట్ అయ్యి మధ్యలో కట్ అయింది. ఆ 2 టోస్ మధ్యలో కట్ లాగా అయింది, చాలా డీప్ కట్ అయింది యాక్చువల్లీ. సో అక్కడ లక్షద్వీప్లోనే హాస్పిటల్కి వెళ్ళి మొత్తం చూపించుకొని అంతా చేస్తే వాళ్ళు స్టిచ్చెస్ వేయాలి అని చెప్పారు. కానీ నాకు నెక్స్ట్ డేనే స్కూబా డైవింగ్ ఉండే అనమాట. సో ఆ స్టిచ్చెస్ వేసుకుంటే వాటర్లో దిగకూడదు, అండ్ ఆల్సో అవి సాల్ట్ వాటర్, చచ్చిపోతాం ఇంకా నొప్పికి అని చెప్పేసి నాకు స్టిచ్చెస్ వద్దు, మెడిసిన్స్ ఇవ్వండి చాలు అని చెప్పేసి చెప్పాను. మెడిసిన్స్ ఇస్తే కూడా తగ్గుతుంది, కాకపోతే టైం పడుతుంది, లైక్ 3 to 4 weeks అన్న పడుతుంది. స్టిచ్చెస్ వేయకుండా మీరు మెడిసిన్స్ తీసుకుంటే 3 to 4 weeks పడుతుంది. లేదు స్టిచ్చెస్ వేసుకుంటే మీకు 1 to 2 weeksలో తగ్గుతుంది, అండ్ 1 week తర్వాత వచ్చి స్టిచ్చెస్ రిమూవ్ చేయాలి అన్నట్టు చెప్పారనమాట. మనం వెళ్ళాను అక్కడ పర్మనెంట్గా ఉండము, వితిన్ 2 to 3 daysలో బ్యాక్ వచ్చేస్తాం హైదరాబాద్కి. సో అంత రిస్క్ చేయాలి అని అవసరం లేదు అని అనుకొని ఇంకా మెడిసిన్స్తోనే మనము కంప్లీట్ చేద్దాము అని చెప్పేసి ఇంకా మెడిసిన్స్ తీసుకున్నాను. కానీ తను మొత్తం యాంటీబయాటిక్సే ఉండే అనమాట. సో అవి కూడా నేను జస్ట్ ఒక 1 week యూస్ చేశాను. యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడకూడదు కదా. దాని తర్వాత నేను ఇంకా పౌడర్ ఉంటుంది కదా, కుట్ల పౌడర్, అది యూస్ చేస్తున్నాను. అండ్ ఆల్సో టీ బ్యాక్ ఆయింట్మెంట్ యూస్ చేస్తున్నాను అనమాట. ప్రెజెంట్ అయితే పర్లేదు నా లెగ్, అంటే లైక్ ఆల్మోస్ట్ 10 days అవుతుంది కదా, పర్లేదు ఇప్పుడు కొంచెం, అంటే టోటల్గా హోల్ అయితే క్లోజ్ అయిపోలేదు, కొంచెం కట్ అలానే ఉంది, బట్ స్టిల్ మేనేజబుల్. పెయిన్ అయితే ఏం లేదు, నాకు నడవగలుగుతున్నాను. కానీ ఆ 10K steps వాకింగ్ ఇదంతా అంటే మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయమే అనమాట. అండ్ ఇక్కడైతే మీకు ఈ మాట్లాడుతూ డే 2 కంప్లీట్ అయిపోయింది. నేను ఏమేమి తిన్నానో చూపించేశాను. అండ్ ఇది వచ్చేసి డే 3 అనుకుంటా. డే 3 మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను ప్రోటీన్ షేక్ తాగుతున్నాను. నేను వే ప్రోటీన్ యూస్ చేస్తాను అనమాట. నేను జనరల్లీ చాలాసార్లు చెప్పుంటాను మీకు, వే ప్రోటీన్ అనేది ఓన్లీ వర్కౌట్స్ చేసే టైంలోనే తీసుకుంటాను నేను. కాకపోతే లాస్ట్ 3 days నుంచి నేను చాలా తక్కువ ఫుడ్ తింటున్నాను, అండ్ ఆల్సో ప్రోటీన్ అనేది చాలా తక్కువ ఉంది. అందుకని చెప్పేసి వన్స్ ఇన్ ఏ వైల్ తీసుకోవడంలో తప్పలేదు అని చెప్పేసి నేనైతే ప్రోటీన్ షేక్ తీసుకున్నాను. అది వచ్చేసి 3/4 స్కూప్లో 250 ml వాటర్ వేసుకొని తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఓన్లీ మండే రోజు మాత్రమే నేను స్ట్రిక్ట్గా ఫ్రూట్ డైట్ చేశాను. ట్యూస్డే వెనస్డే నాకు నచ్చిన ఫుడ్డే తిన్నాను, ఇంక్లూడింగ్ విత్ కీరా అనమాట. కీరా ఏంటి అని అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మనం ఏ మీల్ తీసుకుంటున్నా కానీ దాని ముందు ఒక 1 to 2 కీరాస్ తీసుకుంటే మనకి అది ఈజీగా డైజెస్ట్ అవుతుంది, వెయిట్ అనేది పుట్ ఆన్ అవ్వకుండా ఉంటాము. ఇది నా థియరీ, అంటే నేను ఇలా నమ్ముతాను. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే యూ కెన్ ట్రై. కానీ కీరా ఎన్ని తిన్నా కానీ మనకి ఎన్ని అని అంటే డేకి లైక్ మోస్ట్లీ 2 to 3 ఇన్ ఏ డే ఈజ్ ఫైన్, కంప్లీట్లీ ఫైన్ అని నాకు అనిపిస్తుంది. సో మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఒకసారి అలాగా. అండ్ ఇక్కడ లంచ్కి వచ్చేసి రైస్ చేస్తున్నాను అనమాట, సొరకాయ పప్పు. రైస్ ఏమో సూర్యకి, నాకేమో చపాతీ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ చపాతీ కూడా నేను నార్మల్గా చపాతీ పిండి గుప్పెడేసి రాగి పిండి 2 గుప్పెడలు వేసాను అనమాట. నా ఒక్కదానికి కాబట్టి చాలా తక్కువ కలుపుకున్నాను. ఉత్తి రాగి పిండితో కూడా చపాతీ చేసుకున్నాను నేను చాలాసార్లు, వస్తుంది మనకి హాట్ వాటర్లో పిండేసి కలిపితే వస్తుంది అనమాట మంచిగానే. కానీ నేను నార్మల్గా ఇంకా ఆట ఎలానో ఉంది కదా అని చెప్పేసి ఆటలో రాగి మిక్స్ చేసుకొని చపాతీ చేసుకున్నాను. అండ్ ఇక్కడ పప్పు రెడీ అయిపోయింది. అండ్ క్యారెట్ ఫ్రై చేశాను అనమాట ఆ రోజు. యాక్చువల్లీ వెజ్జెస్ ఏం లేకుండే, షాపింగ్కి వెళ్ళాలి, సో ఉన్న వెజ్జెస్తో ఇవే చేద్దాంలే అని చెప్పేసి ఇంకా కంప్లీట్ చేద్దాం, బేసిక్గా పాత వెజ్జెస్ అవన్నీ కంప్లీట్ చేద్దాము అని చెప్పేసి నేనైతే సొరకాయ పప్పు అండ్ క్యారెట్ ఫ్రై అయితే అయిపోయింది అనమాట. అండ్ ఆబ్వియస్లీ లంచ్కి ముందు కూడా ఒక కీరా తీసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నా రోటీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను రోటీలో చెప్పాను కదా ఈ మధ్య ప్రోటీన్ తగ్గుతుంది అని చెప్పేసి, అందుకని చెప్పేసి నేను పన్నీర్ యాడ్ చేసుకుందాం అని చెప్పేసి ఇదే రోటీలో, రాగి రోటీలో పన్నీర్ యాడ్ చేశాను అనమాట. ఆబ్వియస్లీ అది ఫ్లాప్ అయింది, బట్ ఇట్స్ ఓకే, టేస్ట్ మాత్రం బాగా వచ్చింది. అంటే పన్నీర్ ఎక్కువ అయిపోయింది అనమాట. సో అది బయటకు వచ్చేసి షేప్ అవుట్ అయిపోయింది, బట్ స్టిల్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ నేనైతే ఆ రోజు డిన్నర్ అయితే స్కిప్ చేశాను, నాకు కొంచెం హెవీ అనిపించింది అనమాట. సో ఈవినింగ్ కాఫీ చేసేసి తర్వాత డిన్నర్ అయితే స్కిప్ చేశాను అనమాట. అండ్ నేనైతే వెయిట్ వెళ్ళే ముందు చెప్పాను కదా 64 అలా ఉండేది. ట్రిప్ నుంచి వచ్చినాక నేను ఆల్మోస్ట్ 66.3 or 4 ఉండే అనమాట. దాని తర్వాత 65.2కి అయితే వచ్చేసాను.